అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. అంటే మనకి ఈ యొక్క రూ. 20,000 సంబంధించి ప్రతి సంవత్సరం కూడా జమ చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి నిధులనేవైతే పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి కూడా మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే మనకి ఎన్నికల టైంలో రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా! సో, అందులో భాగంగానే ఇక్కడ 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. అది ఒక 14,000 సంబంధించి మనకి 3 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే మనకి తొలి విడత కింద రూ. 5,000, రెండో విడత కింద రూ. 5,000, మూడో విడత కింద రూ. 4,000 ఇలా నిధులనేవైతే విడుదల చేయబోతుందండి 3 విడతల్లో. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క 3 విడతలతో అలాగే కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో కలిపి మనకి తొలి విడత కింద రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయన్నమాట. రేపు ఎల్లుండిలోగా మనకి దీనికి సంబంధించి మనకి అధికార తేదీ ప్రకటించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.